హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఈఏపీసీ 2024 ఎవరైతే రాశారో బోత్ బైపీసీ అండ్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళందరికైతే గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఎట్టకెళ్ళకి మనకి బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇంకా ఎవరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి అండ్ వెంటనే వీడియోకి లైక్ అయితే వేసేసుకోండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ గుడ్ న్యూస్ వినే ముందు నేను ఒకటి చూపిస్తాను మీకు, చూడండి. సో ఫ్రెండ్స్, ముందు అయితే ఈ యొక్క ఛానల్కి అయితే మీరు వెళ్ళిన తర్వాత ఒక్కటైతే చూడండి ఇక్కడ. సో వీడియోస్లోకి వెళ్తే ఇది బీ ఫార్మసీ అండ్ ఫార్మసీ వీడియో ఉంది కదా, ఈరోజు మార్నింగ్ చేసింది, నిన్న మార్నింగ్ చేసింది. సో దాని అయితే ఒకసారి ఓపెన్ చూడండి. సో యాడ్ వస్తుంది, యాడ్ స్కిప్ చేసేసేయండి. స్కిప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఫ్రెండ్స్, సో ఈ 2 డేస్లో అయితే అప్డేట్ అయితే రావచ్చు. ఈ 2 డేస్లో ఎప్పుడు, సో ఒకటి ఏంటి అంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఫ్రెండ్స్, సో ఈ 2 డేస్లో అయితే అప్డేట్ అయితే రావచ్చు. ఈ 2 డేస్లో ఎప్పుడైనా రావచ్చు. సో మనకు వచ్చిన వివరాల ప్రకారం అయితే, ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ 2 డేస్లో ఎప్పుడైనా రావచ్చు. అలర్ట్గా ఉండమని అయితే చెప్పారు. వన్స్ రాగానే నేనైతే వెబ్సైట్లో పెట్టేశాను. సో ఫ్రెండ్స్, ఒకటి ఏంటి అంటే వెబ్సైట్లో సో ఫ్రెండ్స్, మీరైతే చూసారు కదా, ఈ 2 డేస్ లోపు ఎప్పుడైనా రావచ్చు అని నేను నిన్న మార్నింగ్ అయితే చెప్పాను. అంటే నిన్న మార్నింగ్ వరకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. చాలామంది వేరే ఛానల్స్ వాళ్ళు అనుకుంటున్నారు డిసెంబర్లో ఉంటుంది, ఇంక డిసెంబర్లో లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఉంటుంది ఈ యొక్క ఫార్మసీ నోటిఫికేషన్ అని చెప్పేసి. సో ఇప్పుడైతే నోటిఫికేషన్ ఏంటో చూసేద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, ముందుగా మీరైతే వెబ్సైట్లోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం ఉండదు, బ్లాంక్గా ఉంటుంది. ఎందుకంటే ఇంకా వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఆ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మనకి న్యూస్ ఆర్టికల్లో వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారం మీరైతే చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ హెడ్లైన్స్ వచ్చేసి ఫార్మసీ కౌన్సిలింగ్ 29 నుంచి ఫార్మసీ ప్రవేశాల కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి మీరు కావాలంటే. సో అలాగే కిందకి స్క్రోల్ చేసి మనకు కావాల్సిన అంశం చూసుకోండి ఇక్కడ ఫ్రెండ్స్. ఈనాడు అమరావతి ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్లో ఫార్మసీ ప్రవేశాల సాంకేతిక విద్యాశాఖ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 29 నుంచి 30 వరకు ఎంపీసీ స్ట్రీమ్లో అండ్ 30 నుంచి డిసెంబర్ 5 వరకు బైపీసీ స్ట్రీమ్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు అవకాశాలు కల్పించింది. ఎంపీసీ విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు, బైపీసీ విద్యార్థులకు డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు ఉంటుంది. కోర్సులు కళాశాల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదు ఎంపీసీ స్ట్రీమ్లో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు, బైపీసీ స్ట్రీమ్లో డిసెంబర్ 3 నుంచి 7th వరకు అవకాశం కల్పించింది. సో ఇది మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, వినండి. ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్కి రెండింటికి ఒకేసారి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు, ఓకేనా? సో తెలంగాణలో ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళ యొక్క అడ్మిషన్స్ అయిపోయినాయి. బట్ మన ఆంధ్రాలో వచ్చి చూసుకున్నట్టయితే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటి నుంచో చాలామంది వెయిట్ చేస్తున్నారు అన్న ఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు అన్నిటికంటే ముందే జరుగుతుంది కదా. సో కానీ ఇప్పటికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్కి వచ్చింది, ఇప్పుడు డిసెంబర్కి వచ్చింది, నవంబర్కి వచ్చింది, అక్టోబర్కి వచ్చింది, ఏమన్నా ఇంకా మనకి ఏం లేదు ఇన్ఫర్మేషన్ ఎలా అన్నా అని చెప్పేసి చాలా కామెంట్ చేస్తున్నారు కదా. ఎట్టకెళ్ళకి మనకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది, ఒక హోప్ అయితే దొరికింది చిన్నగా. ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే ఒకేసారి అయితే మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అంటే మనకి పర్టికులర్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నెల 29 నుంచి 30 వరకు ఎంపీ స్ట్రీమ్లో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వీళ్ళు ప్రాసెసింగ్ ఫీజు అయితే పే చేయాలన్నమాట. అలాగే 30 నుంచి డిసెంబర్ 5 వరకు బైపీసీ స్ట్రీమ్లో వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి. అంటే 29th 30 2 డేస్ మాత్రమే ఫర్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ఎంపీసీ వాళ్ళు చాలామంది బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ చేయడానికి ఇష్టపడరు కాబట్టి చాలా తక్కువ సీట్స్ వాళ్ళకి కూడా కేటాయించి ఉంటాయి కాబట్టి, అంటే కొన్ని సీట్స్ అయితే వాళ్ళకి కేటాయిస్తారు కాబట్టి, సో వాళ్ళ దాంట్లో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి 29th and 30 ఈ 2 డేస్ అయితే టైం ఇచ్చారు దేని కొరకు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బైపీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫర్ టేకింగ్ అడ్మిషన్ ఇన్ టు బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ ఆర్ from BIPC stream itself. So for them from November 30 to December 5th they have to pay the processing fee, ఓకేనా? ఆఫ్టర్ దట్ ఎంపీసీ విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన అంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 29th నుంచి డిసెంబర్ 1 వరకు జరుగుతుంది. లైక్ ఎంపీసీ వాళ్ళకి 29th నుంచి డిసెంబర్ 1 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది ఆన్లైన్లో జరుగుతుంది, లేదంటే పక్కన హెల్ప్ లైన్ సెంటర్స్లో కూడా మీకు కావాలంటే వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ బైపీసీ విద్యార్థులకి, బైపీసీ స్టూడెంట్స్కి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు వీళ్ళకి వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఫర్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి. తర్వాత వచ్చేసి
కాలేజెస్ అండ్ వెబ్ ఆప్షన్స్ మనం ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే ఎంపీసీ వాళ్ళు వచ్చి ఈ మంత్ 29th నుంచి డిసెంబర్ 1 వరకు అంటే 29, 30 అండ్ డిసెంబర్ 1 వరకు 3 days అయితే ఎంపీసీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అలాగే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 7th వరకు మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఎవరైతే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు వచ్చేసి 3 నుంచి డిసెంబర్ 7th వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. క్లియర్ కట్గా వినండి, ఒక్కొక్కటి స్కిప్ చేసినా కానీ మీకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఎంపీసీ వారికి డిసెంబర్ 4th, బైపీసీ వారికి డిసెంబర్ 11th సీట్లు కేటాయించన్నారు. సో ఇది కరెక్ట్గా ఒక్కసారి అయితే మళ్ళీ మీరు అండర్లైన్ చేసింది చదువుకోండి. ఎంపీసీ వారికి డిసెంబర్ 4th అండ్ బైపీసీ వాళ్ళకి డిసెంబర్ 11th సీట్లు కేటాయిస్తారు. అంటే సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి ఫర్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి డిసెంబర్ 4th అండ్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి డిసెంబర్ 11th అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ సీట్లు పొందిన ఎంపీసీ విద్యార్థులు డిసెంబర్ 4th to 6th అండ్ బైపీసీ విద్యార్థులు డిసెంబర్ 11th to 14th లోపు కళాశాలలో చేరాల్సి ఉంటుంది. ఎంపీసీ వారికి డిసెంబర్ 5th నుంచి, బైపీసీ వారికి డిసెంబర్ 12th నుంచి తరగతులు ప్రారంభం. సో ఇక్కడ వినండి, మనకి టైం టేబుల్ అనేది ఇలా పట్టిక లాగా ట్యాబులర్ ఫామ్లో రాలేదు. డైరెక్ట్గా ఆర్టికల్లో అయితే ఫస్ట్ ఏదైతే ప్రభుత్వం అనుకుంటుందో దాన్ని మనకైతే ఇలా రిలీజ్ చేస్తారు. తర్వాత వచ్చేసి వెబ్సైట్ అనేది అండర్ బిల్డింగ్లో ఉంది కాబట్టి దాన్ని వన్స్ ఒకసారి బిల్డప్ చేసిన తర్వాత అందులో అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఈరోజు ఈవినింగ్ వరకు అంటే నేను ఈ యాక్చువల్గా వీడియో వచ్చేసి నేను ముందు రోజు చేస్తున్నాను, లైక్ మనకి 27th రోజే చేస్తున్నాను. బట్ మీకు పోస్ట్ వచ్చేసి 28th మార్నింగ్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మీరు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే ఎంపీసీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి వచ్చేసి 4th నుంచి 6th వరకు, డిసెంబర్ 4th నుంచి 6th వరకు మీరు వచ్చేసి రిపోర్టింగ్స్ చేయాలి మీకు సీట్ వచ్చిన తర్వాత. అండ్ బైపీసీ వాళ్ళు అయితే డిసెంబర్ 11th నుంచి 14th లోపు మీరు వచ్చేసి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళకి వచ్చేసి 5th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ 5th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత బైపీసీ వాళ్ళకి వచ్చేసి డిసెంబర్ 12th నుంచి మీకు అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి 2024 అయిపోయిన తర్వాత కనుక నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేసి ఇది ఎలా అవుతుందంటే లైక్ రివర్స్ అవుతుంది, మళ్ళీ అకాడమిక్ ఇయర్ పోతూ ఉంటుందన్నమాట. అట్లాంటివి చేయకుండా మన ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆలోచన అయితే తీసుకొచ్చింది. సో ఏదైతే ఉంది ఫ్రెండ్స్, మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మీరైతే ఇప్పుడు అన్నీ చూసారు కదా, ఇంపార్టెంట్ డేట్స్ కా నుంచి మొత్తం ప్రాసెసింగ్ ఫీజ్ కా నుంచి మీకు నెక్స్ట్ కాలేజెస్ చూసింగ్స్, వెబ్ ఆప్షన్స్, తర్వాత సీట్ అలాట్మెంట్స్, తర్వాత రిపోర్టింగ్స్, తర్వాత వచ్చేసి క్లాసెస్, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్. సో ఇవన్నీ అయితే చూసినాం. అండ్ నెక్స్ట్ రాబోతున్న నెక్స్ట్ వీడియోస్లో మీరు చూపించే ఇంట్రెస్ట్ బట్టి నేనైతే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. లైక్ కట్ ఆఫ్ ఎలా తెలుసుకోవాలి, కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఏ కాలేజ్ ఇస్తే బాగుంటుంది, అండ్ ఏ కాలేజ్కి హై స్కోప్ ఉంది ఫ్యూచర్లో అని చెప్పేసి ఉంటుంది కదా, అవన్నీతో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మరిన్ని కౌన్సిలింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్